హర్షవర్ధన్ జైన్ అనే 47 వ్యక్తి గజియాబాద్లో 7 ఏళ్లుగా ఉంటూ నకిలీ రాయబారి కార్యాలయం నడిపిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ విషయం బయటపడడంతో యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. పలు దేశాల గుర్తింపులేని మైక్రోనేషనల్ రాయబారిగా వ్యవహరించారు. అయితే ఆయనకు హైదరాబాద్తో కూడా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఆయన డైరీలో పలు కీలక విషయాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అవుతున్నారు. కళ అసలు ఏంటి 7 ఏళ్ల పాటు అలా రాయబారి కార్యాలయం నడిపాడంటే అసలు ఎలా చూడాలి, ఎందుకు కనిపెట్టలేకపోయారు, ప్రస్తుతం ఏం చెప్తున్నారు పోలీసులు? సతీష్, మనం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గాజియాబాద్లో సంబంధించినటువంటి నకిలీ ఎంబసీ ఉన్నటువంటి ప్లేస్లో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాము. అయితే ఇక్కడ మనకు ఏదైతే ఇది చాలా కాస్ట్లీ ఏరియా, అంటే గాజియాబాద్ ఇక్కడ మనకు KB35 కవి నగర్ అన్నటువంటి ఏదైతే మనకి ఇక్కడ కనపడుతుందో, ఇక్కడ ఇదంతా కూడా మనకి పెద్ద బిల్డింగు. ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటిది కేవలము దీని అద్దె మాత్రము 2.5 lakhs అనమాట. ఈ అద్దె ఈ అద్దె ఇంట్లో పెట్టి ఒక ఎంబసీని స్టార్ట్ చేసి దాదాపు కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలను నడిపినటువంటి బిల్డింగ్ ఇది. మనకి ఎంబసీ అని అంటే ఢిల్లీలో మనకి చాణక్యపురి, ఒక సెంట్రల్ ఢిల్లీలో మాత్రమే మనకి ఎంబసీస్ ఉంటుంది. కానీ మనకు కూతవేటు దూరంలో ఇక్కడ నుంచి మనకు ఒక 300 మీటర్స్, అంటే చాలా కొద్ది దూరంలోనే మనకి ఇక్కడ ఏదైతే కేవీకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఉంది. అయితే ఇదంతా కూడా చాలా కాస్ట్లీ ఏరియా. మనం ఇక్కడంతా కూడా చూస్తున్నాము. ఈ వ్యక్తి అంటే ఏదైతే జైన్, మనకు హర్షవర్ధన్ జైన్ సంబంధించినటువంటిది, ఇతడు 2000 నుంచి 2025 స్టిల్ 25 years ఈ స్కామ్ చేయడానికి ప్రత్యేకంగా లండన్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే ఇక్కడ మనం ఎదుటి వాళ్ళని కూడా నేను ఇందాక వెళ్ళి అడిగాను, అంటే ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారంటే ఇక్కడ వాళ్ళు చెప్పడానికి నిరాకరించారు. అయితే ఇక్కడ రోజు కూడా ఒక 5 అంటే చాలా హై కాస్ట్లీ కార్లను పెట్టి ఇక్కడ కనిపించేటటువంటి ఈ ఫోల్స్లు అంతా కూడా దాదాపు ఒక అన్ని దేశాలకు సంబంధించినటువంటి జెండాలు పెట్టేసేసి ఒక ఎంబసీ లాగా రెడీ చేసినటువంటి తయారు చేసి అందరికీ కూడా అట్రాక్షన్గా నడిపి అంటే ఉన్నటువంటి బిల్డింగ్. అయితే ఈ బిల్డింగ్కి సంబంధించింది దాదాపు మనకు 2015 నుంచి ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటిది ఇక్కడికి దాదాపు మనకు ఒక 200 మీటర్స్లో వాళ్ళ ఫాదర్ అంటే జేడి జైన్ అన్నటువంటిది, అతడు ఒక పర్యావరణకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి. కానీ అతడు చాలా మందికి హెల్ప్ చేస్తుంటాడు. కానీ ఇతడు మాత్రం ఇలాంటి పెద్ద స్కామ్ చేశాడు. ఇతడు హర్షవర్ధన్ జైన్ అన్నటువంటి వ్యక్తి మనకు రోమ్, ఇటలీ ప్రాంతాల్లో చిన్న చిన్న ఏదైతే ప్రాంతాలు ఉంటుందో ఆ ప్రాంతాలకు ఎవరికి కూడా పేర్లు తెలియనటువంటి పేర్లను సెలెక్ట్ చేసి దీనికి నేను రాయబారిగా ఉన్నాను అంటూ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా కార్లను పెట్టేసేసి ప్రత్యేకంగా అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ వీసా అంటే పాస్పోర్ట్లను, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి లోన్స్ కానీ స్విస్ సంబంధించినటువంటి ఏదైతే బ్యాంకుల్లో లావాదేవీలు ఏ విధంగా తీసుకోవాలి అన్నటువంటిది మొత్తం అంతా కూడా బిజినెస్ నడిపేటటువంటి కేంద్ర కార్యాలయము ఈ బిల్డింగ్. అయితే దీనికి ఇతడికి ప్రత్యేకంగా ఒక వ్యక్తి మాత్రము అంటే దాదాపు మనకు ఇక్కడ ఏదైతే STFకి సంబంధించినటువంటిది యూపీ పోలీసులు రాత్రి 11:30 గంటల సమయంలో ఇదే బిల్డింగ్కి రావడము, ఇక్కడ లోపల హర్షవర్ధన్ జైన్ ఆ సమయంలో ఉన్నాడు. అయితే అతనికి అంటే హెల్ప్గా ఒక కార్ డ్రైవర్ ఉన్నాడు. అతను లోపలికి అంటే రాత్రి 11:30 సమయంలో లోపలికి పోలీసులు వెళ్ళినప్పుడు అతని దగ్గర 44.5 లక్షల నగదు, కొన్ని మనకు ఏదైతే బాండ్స్కి సంబంధించినటువంటిది, తర్వాత డాలర్స్, దాదాపు కొన్ని లక్షల డాలర్లు, అసలు యూరో కరెన్సీస్కి సంబంధించినవి ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి డైరీ దొరికింది. ఆ డైరీ 2000 నుంచి 2025 వరకు కూడా దాదాపు 25 సంవత్సరాలు తను ఏ విధంగా డబ్బులు సంపాదించాడు అన్నటువంటిది టోటల్ ఇన్ఫర్మేషన్. దాని ప్రకారంగానే దీనికి అంటే ఏదైతే మనకు ఇతర దేశాల్లో నేను రాయబారిని చెప్పుకుంటూ ఇక్కడికి దాదాపు అంటే ఎవరైనా కానీ విదేశాల్లో ఇండియా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడ పనులు చేసుకోవాలని చాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మనకు హర్యానా, తర్వాత మనకు యూపీకి సంబంధించినటువంటి, ఎందుకంటే యూపీ, బీహార్ వీళ్ళందరూ కూడా వేరే ప్రాంతాల్లో పనులు చేసుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉండేటటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ ఎంబసీని ఏర్పాటు చేసి కొన్ని కోట్ల రూపాయలను
దాదాపు మనకు స్విస్ బ్యాంకుల్లో సంబంధించినటువంటి ఒక వ్యక్తి అంటే మనకు ఎన్సన్ అన్నటువంటి అలీ సయ్యద్ ఇతడు దగ్గర ఈ హర్షవర్ధన్ ఏదైతే జైన్ అయితే ఇతడు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు. దాదాపు 2000లో ఈ ఎవరైతే మనకి ఎన్సన్ అన్నటువంటి వ్యక్తి పరిచయం కావడము, అతడు దాదాపు మనకు అంటే అతని దగ్గర ఏ విధంగా మనకు లావాదేవీలు, ఏ విధంగా ఎంబసీని పెట్టాలి, ఏ విధంగా ఫోర్జరీ చేయాలి అన్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ తీసుకున్నటువంటిది పరిస్థితి. ఎందుకంటే ఈ పూర్తి సమాచారం అంతా కూడా ఆ డైరీలో రాయడం జరిగింది. ఆ డైరీలో ఉన్నటువంటి సమాచారంతో కొన్ని కోట్ల రూపాయలు అంటే స్విస్ బ్యాంకుల్లో దాదాపు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 900 కోట్ల రూపాయలు తీసుకోవాలంటే ఈ ఎన్సన్కి దాదాపు 350 కోట్ల రూపాయలు కమిషన్ ఇవ్వాలి. మిగతా డబ్బులు ఎవరైతే కానీ బ్యాంకుల్లో లోన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఆ కమిషన్ ఇతనికి ఎన్సన్కి ఇవ్వడము, ఆ పూర్తి సమాచారాన్ని ఏ విధంగా చేయాలన్నది ఈ మనకు ఇతని దగ్గర ఎన్షన్ తర్వాత ఏదైతే మనకు హర్షవర్ధన్కి సంబంధించినటువంటి ఇద్దరు కూడా దాదాపు 25 సంవత్సరాల పాటు ఈ లావాదేవీలంతా కూడా నడిపారు. సతీష్. రైట్.